బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5 నెలల తరువాత కలిసిన కవితను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. కవిత కేసీఆర్ కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డను అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు. అంతకుముందు కేసీఆర్ నివాసం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఎర్రవల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 5 నెలల తర్వాత కలిసిన కవితను కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. కొద్దిసేపటి క్రితం సుమారు ఒక 1:40-45 నిమిషాలు అవుతున్నది. ఎమ్మెల్సీ కవిత అట్లాగే బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ గారి ఇష్టమైన కూతురు ఆయన ఈరోజు కేసీఆర్ ని కలవడానికి ఆయన వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆయన కలుసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ఆప్యాయంగా కలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దాదాపు 5.5 నెలల నిర్బంధం తర్వాత, జైల్లో అక్రమ నిర్బంధం తర్వాత ఆమె న్యాయ పోరాటం చేసి బెయిల్ తెచ్చుకుని వచ్చిన నేపథ్యంలో నిన్న మొన్న బెయిల్ వచ్చింది. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న. నిన్న సాయంత్రం అయిన తర్వాత ఈ రోజు తండ్రిని కలవడం కోసం ఆమె ఇక్కడికి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే ఆమె వెంట ఉన్నారు. ముఖ్య నాయకుల్లో కొద్దిమంది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇట్లా మాత్రమే లోపల ఆమెతో ఉన్నారు. అక్కడ కేసీఆర్ ని కలిసిన తర్వాత కొద్దిసేపు వాళ్ళిద్దరు కూడా కొంత భావోద్వేగానికి గురైనట్టుగా అర్థం అవుతున్నది. విజువల్స్ ను బట్టి కేసీఆర్ కళ్ళల్లో కూడా ఒక నీళ్లు తిరిగినటువంటి పరిస్థితి. ఆయన తన దుఃఖాన్ని, భావోద్వేగాన్ని తనలోనే అనుకుని కూతుర్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. ముందు రాగానే కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె దగ్గరికి తీసుకుని కేసీఆర్ వాళ్ళ కొద్దిసేపు అక్కడే నిలబడ్డ తర్వాత వాళ్ళు బయట లోపలికి వెళ్ళిపోయారు. లోపల భోజనాలు
పరిస్థితి, భోజనాలంతా కలిసి భోజనాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఒక ఫైటర్ లాగా ఆమె బయటికి వచ్చి తాను తప్పు చేయలేదు అనే ఒక తాను ఎలాంటి తప్పు ఆమె బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా ఇచ్చినటువంటి బెయిల్ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జీలు చేసినటువంటి తప్పు చేయలేని విషయాన్ని చాలా అందరికీ అర్థమవుతున్నది. ముఖ్యంగా వీళ్ళు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, ఈ ఛార్జ్ షీట్లలో ఎక్కడ కూడా ఆ కవిత మీద కానీ మిగతా కవితకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. అక్కడ ఆమెకి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఆమె ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఏమిటి అనే విషయాల మీద స్పష్టమైనటువంటి నివేదికని ఛార్జ్ షీట్ లో కానీ అభియోగ పత్రంలో కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అదంతా పరిశీలించినటువంటి జడ్జీలు చాలా సీరియస్ అబ్జర్వేషన్స్ చేసినారు. ఇందులో ఏముంది అసలు, ఎందుకోసం ఇన్ని రోజులు కవితను మీరు 5 నెలల పాటు ఆమెను జైల్లో పెట్టారు అనే ఒక ప్రశ్న అయితే వాళ్ళని ఏడీ అధికారులు వేసినప్పుడు వాళ్ళు సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏం చూపించారు, ఎందుకోసం ఇందులో ఏముంది ఆమెకు సంబంధించి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరైతే ఈ కేసులు బాధ్యులుగా ఉన్నారని చెప్తున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని మీరు ఎట్లా తీసుకుంటారో, పరిగణలోకి తీసుకుంటారో, వాళ్ళని అప్రూవల్స్ గా మార్చుకుని వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని మీరు ఎట్లా పరిగణలోకి తీసుకుంటారో అది సరైనది కాదు, అది చట్టం ఒప్పుకోదు అనే పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా స్పష్టంగా ఒక విషయం అయితే ఇందులో కవిత ఇది కుకప్పుడు కేసుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఎవరో ఒక రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని నిలవరించాలి, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని మానసికంగా దెబ్బతీయాలి, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి సంబంధించి కొంత మోరల్ గా దెబ్బతీసి లబ్ధి పొందాలి అనే ఒక లక్ష్యంతో చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. అంతకు ముందు నుంచే చాలా సందర్భాల్లో ఈడీ వచ్చిన సందర్భాల్లో, మిగతా ప్రశ్నించిన సందర్భాల్లో కవిత చాలా స్పష్టంగా తన పాత్ర ఏమీ లేదు అని చెప్పి ఆమె అనేక సందర్భాల్లో చెప్పింది. అయినప్పటికీ కూడా చాలా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడినట్టుగా చాలా స్పష్టంగా ఒకవేళ గత మార్చి నెలలో అరెస్ట్ చేసిన సందర్భంలో, అరెస్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అభియోగ పత్రాలు వాళ్ళు ఏవైతే సేకరించారో, ఆధారాలు ఉన్నాయో ఆధారాలతో సహా అభియోగ పత్రాన్ని వెంటనే 1 నెలలో 45 రోజుల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం ఆమెను ఇబ్బంది పెట్టాలి, ఎన్నికల్లో ప్రయోజనాలు పొందాలి అనే ఒక లక్ష్యంతో 5-5.5 నెలల పాటు ఆమె నిర్బంధించి బెయిల్ రాకుండా, ఛార్జ్ షీట్ వేయకుండా, బెయిల్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఇదే కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా గతంలో బెయిల్ వచ్చింది. అట్లాగే ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఈ కేసుకు సంబంధం ఉన్నట్టుగా వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆయనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్న సందర్భంలో ఎన్నికలకు ముందు ఆయనను విడుదల అంటే బెయిల్ ఇచ్చి విడుదల చేయడం జరిగింది. అయితే ఇవన్నీ పరిణామాల్ని కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిలు పరిగణలోకి తీసుకున్నారు. మొత్తంగా ఈడీ చేసినటువంటి అభియోగ పత్రంలో కవితకు సంబంధించిన అంశాల మీద, కవితకు సంబంధించిన విషయాల మీద ఎలాంటి ఆధారాలు చూపలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఆమెను, ఒక మహిళను జైల్లో బెయిల్ ఇవ్వకుండా నిర్బంధించడం సరైంది కాదని చెప్పి చాలా స్పష్టమైనటువంటి అబ్జర్వేషన్స్ తోటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ సన్నివేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని నాయకులు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి కవిత అభిమానులు కావచ్చు, మహిళలు కావచ్చు, ముఖ్యంగా చాలా మంది మహిళలు కవితని ఇష్టపడతారు. ఎందుకంటే బతుకమ్మ అనే ఒక పండుగని, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక పండుగని ఆమె ఎక్కడికో తీసుకువెళ్లి ఆ పండుగని నిలబెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటి ఒక మహిళను నిర్బంధించడం పట్ల కూడా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు అట్లాంటి ఒక సందర్భంలో ఆమె బయటకు వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో, మహిళల్లో ఒక సంతోషం వ్యక్తం అవుతుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో అయితే, ముఖ్యంగా కుటుంబ పరంగా చూస్తే అది కేసీఆర్ కు చాలా మానసికంగా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశం ఇది. అదే ఇక్కడ కనిపించింది. కుటుంబ సభ్యులు కేటీఆర్ కావచ్చు, మిగతా తల్లి శోభమ్మ కావచ్చు, మిగతా భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, వీళ్ళంతా కూడా తల్లిని బిడ్డని చూసుకున్న, చెల్లిని చూసుకున్న సందర్భంలో ఒక
సంతోషాన్ని వ్యక్తం చేసే సందర్భాలే ఇక్కడ అన్ని చూసినాయి సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.